ఉంటే ఈ పని చేస్తుంటారు. ఆ రోజు నిన్ను ఆపి తప్పు చేశాను రా. వాడు వదిలిపెట్టదు. విజయవాడ మాడి మసైపోవాలి. వెళ్ళండి, అందరినీ క్లియర్ చేయండి. అందరినీ అరెస్ట్ చేయండి. మా నాన్న విగ్రహం లేని ఈ ఊర్లో ఎవ్వరూ ప్రశాంతంగా పడుకోవడానికి వీల్లేదు. అమరజీవి భానుమూర్తి విగ్రహాన్ని బద్దలు కొట్టమని చెప్పండి. కుల చిచ్చుతో జిల్లా అట్టుడకాలి. సార్, నైట్ 1 గంట తర్వాత విగ్రహాన్ని ధ్వంసం చేశారు. ఏ గ్రూపో ఇంకా తెలియలేదు. ఏదో కుల రాజకీయం చేయడానికి కుట్ర పని ఉంటారు సార్. సార్, విగ్రహాన్ని పగలగొడుతున్నప్పుడు తీసిన వీడియో సార్ వాట్సాప్ లో వచ్చింది. వీళ్ళంతా రావణ భిక్షు ఊరి వాళ్ళు. ఇది పంపించింది ఎవరు? We will find it, sir. అదిగో వస్తున్నారు సార్. ఆ వచ్చే వాళ్ళంతా భానుమూర్తి గారి వర్గం వాళ్ళే. అందరూ అక్కడే ఆగండి. మా నాయకుడు తల పగలగొట్టిన వాడు తల తీయకుండా ఎక్కడి నుంచి వెళ్ళాం సార్. చూడండి, మేము రిమూవ్ చేసిందో పాపాత్ముడి విగ్రహాన్ని, వాళ్ళు పగలగొట్టిందో ధర్మాత్ముడి విగ్రహాన్ని. ఇంకో 2 రోజుల్లో ఇదే చోట కొత్త విగ్రహాన్ని పెట్టే పని మీద ఉండండి. 2 గంటల్లో ఆ ఎదవలు ఎక్కడున్నా వెతికి వాళ్ళ మక్కలు ఎరగదని విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్పించే పూచి నాది. 2 గంటల్లో అరెస్ట్ చేయలేదంటే మీరేమైనా చేసుకోండి, మేము అలా నుంచి వేడుకు చూస్తాం. మీ మాటలు నమ్మి వెళ్తున్నాం సార్. రండ్రా, రండి, రండ్రా, వెళ్దాం, పదండి, పదండ్రా. సార్ ఆ ఊరికి ఇప్పుడు మీరు వెళ్ళదు. చాలా ప్రమాదకరమైన ఊరు సార్. తప్పు చేసి గుళ్ళోకి వెళ్ళి దాక్కుంటారు. గుళ్ళోకి పోలీసులు రాకూడదని విత్తనవాదం చేస్తారు సార్. అందుకని 2 ఏళ్ల క్రితం ఒక ఎస్ఐని 2 కానిస్టేబుల్స్ ని గుళ్ళోపలే నరికి చంపేశారు సార్. ఏదో రోజు వాళ్ళు టౌన్ కి వస్తారు. వాళ్ళు నా మాట నమ్మి వెళ్లిపోయారు సార్. ఆ వీడియో వచ్చిన నంబర్ ని ట్రేస్ చేశాం. అది ఆ ఊరు వాళ్ళదే సార్. సార్, మిమ్మల్ని రప్పించడానికి ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు సార్. మీరెవరూ నాతో రానక్కర్లేదు, నేను చూసుకుంటాను సార్. తప్పుకో. నేననుకున్నట్టే వాడు మన ఊళ్ళోకి వస్తున్నాడు. వాడి తల, కాళ్ళు, చేతులు 6 ముక్కలు చేసి నీ ముందు పడేస్తా అన్నా. ఏంటి సార్, మా ఊర్లోకి పోలీస్ జీప్ రావడానికి భయపడుతుంది, మీరు ధైర్యంగా గుడి దగ్గరికే వచ్చేసారు. ఏముంది, విగ్రహం పగలగొట్టింది మన ఊరి వాళ్ళే అని ఎవరో చెప్పుంటారు. అది నమ్ముచ్చావా? గుళ్ళోకి తుపాకీ తీసుకెళ్ళకూడదు. లోపలికి తీసుకెళ్తే పెద్ద దోషం అయిపోతుంది. అయితే మరి కత్తి తీసుకెళ్ళచ్చా? కత్తి పడ్డం తెలిస్తే తీసుకెళ్ళండి. అదే కత్తివరా. వెనక నేను 4 కత్తులు ఇస్తాను రా.
ఏంటి ఆ? ఎన్ని కార్లు, బస్సులు, ఆటోలు, కొట్లు అన్నిటినీ ఒక స్టాట్యూకి ధారపోశారు. ఇక మీద అక్కడ ఏ యాక్సిడెంట్ జరగదు సార్. వీఆర్ ఆల్ ఐపీఎస్ ఆఫీసర్స్. బిహేవ్ లైక్ దట్. ఎస్ సార్. దియా, ఏం చేస్తున్నావు? డాడీకి వచ్చిన మ్యారేజ్ ఇన్విటేషన్స్ లో విజయవాడ ఇన్విటేషన్స్ ని చూస్తున్నానమ్మా. ఎందుకు? నేను పని మీద విజయవాడ వెళ్తున్నాను. దానికి రీజన్ కావాలిగా. విజయవాడకా? ఎందుకు? ఒక వారంగా ఆయనకి కాల్ చేస్తున్నాను, ఫోన్ తీయడం లేదు. ఏం ప్రాబ్లమో అర్థం కాలేదు. అందుకే స్ట్రేట్ గా వెళ్లి చూసొద్దామని. తమాషాగా ఉందా? మీ నాన్నకి తెలిస్తే? డాడీ తోటి ఈ పెళ్లి కూతుర్లంతా నా ఫ్రెండ్స్ అని చెప్పి అటెండ్ చేసొస్తానన్న సాకుతో వెళ్ళొస్తాను. ఐడియా అంతా బానే ఉంది. ఇప్పుడు నేను నా మూడికి అబద్ధం చెప్పాలి. అయితే నా మొగుడిని నన్ను చూడొద్దంటావా? సరే, ఓ పంచి. ఇంకో 2 రోజుల్లో మీ నాన్న మలేషియా వెళ్తున్నారు. ఆయన వచ్చేలోగా నువ్వు వెళ్ళొచ్చే. మామయ్య, రే మామయ్య. ఏంటి? నేను ఒక వారం విజయవాడ వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో. విజయవాడకెళ్ళు, విదేశీ యాత్రలకెళ్ళు, నేను రాను. ఏ? నువ్వు బందాగా ఫ్లైట్ లో ఎగిరిపోతావు. నా మొఖాన జనరల్ టికెట్ పాడేసి ట్రైన్ లో తోసి పాడేస్తారు. నువ్వు నాతో ఫ్లైట్ లోనేగా వస్తున్నావు. ఫ్లైట్ లోనా? నా దగ్గర పాస్పోర్టే లేదే, మరి నన్ను ఎలా ఎక్కిస్తారు? రే లూజు, విజయవాడ వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలని నీతో ఎవడన్నాడు? ఇదిగో యావద మొహం వాడే పాస్పోర్ట్ లేకుండా ఎయిర్పోర్ట్ పక్క కూడా రానివరని చెప్పాడు. సుందర్, madam. what is this? Actually, we are not providing flight ticket for these category people, madam. That's why I told him. ఎలాగో వచ్చి చావు. ఏరా, రూపాయన్నర టై కట్టుకుని పిఏ అన్న పేరుతో మా మామతో ఫ్లైట్ లో నువ్వు వెళ్ళొచ్చు, సొంత బామ్మర్దిని రా, నేను వెళ్ళకూడదా? Basic rules. నా దగ్గర రూల్స్ గురించి మాట్లాడుతున్నావు. ఫ్లైట్ కొంటాను. జై హింద్ రా. జై హింద్, జై హింద్, జై హింద్. ఏంటన్నా మార్కెట్ కి తీసుకొచ్చావు? అందరూ మిమ్మల్ని చూడాలంటున్నారు. అది కాక ఇది చాలా ముఖ్యమైన చోటు బాబు. మీరు రండి చెప్తానా? కూర్చోండి బాబు. మీ నాన్నగారు ఇక్కడే కూర్చుని ఇడ్లీలు తినేవారు బాబు. అవునా? ఇక పాండు, అయ్యగారికి 2 ఇడ్లీలు తీసుకురా. చట్నీ సాంబార్ వద్దు. చట్నీ సాంబార్ లేకుండా ఎలా తినమంటావన్నా? నేను చెప్తా కదా. ఇదిగో మీ నాన్నగారు ఇడ్లీలో బీర్ పోసుకునే తినేవారు. ఆయన పరశురామస్వామి, నేను రామస్వామి. మజ్జిగే చాలు. రేయ్, మజ్జిగ ఇడ్లీ. తమ్ముడు, ఇడ్లీలో మజ్జిగ పోసుకొని తింటున్నావే, నీదే కులం? ఏన్నా ఈ కాలంలో కూడా కులం గురించి మాట్లాడుతున్నారా? ఎవరు మారలేదా? ఏ పెద్దోడా, ఇడ్లీ దోశ ఆపాలని బియ్యం జాతి, పూరి రోటీ పుల్కాలని గోధుమ జాతి, కిచిడి కేసరి. నడి రోడ్ లో నుంచి స్టెప్ వేయడం తెలుసు గానీ ఫోన్ చేస్తే తీయడం తెలియదు. వెళ్ళమ్మా, వెళ్ళి ఏంటో అడిగిరా. ఏ సుబ్రహ్మణ్యం, నేను ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళొస్తాను. ఏసీ గారు అడిగితే చెప్పు. 15 మందిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి రిమాండ్ చేశాం సార్. ఇప్పుడు ఎందుకు ఫోన్ కట్ చేశారు? అది ఎందుకు ఫోన్ కట్ చేశారు? నా కాకి షర్ట్ కి మీ నాన్న కద్దర్ షర్ట్ కి పొత్తు కుదరదు. వచ్చేప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో మీ నాన్నని మీట్ అయ్యాను. సార్, నా కూతుర్ని కాపాడావన్న ఒకే కారణంతో నిన్ను వదిలేశాను. నా కూతురికి నువ్వు ఏ విధంగానూ తగినవాడవు కాదని ఎప్పుడు గుర్తుంచుకో. ఇప్పుడు ఒక తండ్రిగా మాట్లాడాను, రాజకీయ నాయకుడిగా మాట్లాడించద్దు. ఏ తండ్రి తన కూతురు లవ్ చేస్తుందని తెలిసాక అలాగా బాబు, నా కూతురు లవ్ చేస్తున్నావా బాబు, చాలా సంతోషం బాబు, అలాగే తీసుకెళ్ళిపోని చెప్తాడు. మా నాన్న చాలా డీసెంట్ కాబట్టి విషయం తెలిసినా నన్ను ఒక్క మాట అనలేదు. కొంచెం దిగు. ఎందుకు దిగు చెప్తాను. ఇక్కడి నుంచి ఎయిర్పోర్ట్ 1 కిలోమీటరే. స్ట్రైట్ గా ఊరికెళ్ళిపో. ఏమండి? ఏయ్ రామస్వామి, ఏ ఐపీఎస్, రే పోలీస్, నువ్వెవరా నన్ను లవ్ చేయొద్దని చెప్పడానికి? నేను నలుగురిని లవ్ చేస్తాను. నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్లేంత వరకు నేను ఇక్కడి నుంచి కదలను. ఏంటమ్మా వచ్చేటప్పుడు జోడీగా వచ్చావు, ఇప్పుడు సోలోగా నుంచున్నావేంటి? నిజంగా ఆయన లూజ్ లా ఉన్నాడు మావయ్య. ఏవో పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి నన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోయాడు. లూజా? అతను షర్ట్ చాలా టైట్ గా వేసుకున్నాడే. షర్టే టైట్ గా ఉంది కానీ మనిషి నీలా లూజ్ లో ఉన్నాడు. బరువుదేస్తుంది. సరే అదంతా ఓకే, ముందు నువ్వు కారు ఎక్కు. నేను రాను మావయ్య. రమ్మంటున్నానుగా. వచ్చి నన్ను తీసుకెళ్లేంత వరకు నేను రాడు, ముందు నువ్వు కారు ఎక్కు. చూస్తుంటే పెద్ద కిడ్నాపర్ లా కనిపిస్తున్నాడు. బలవంతం చేస్తున్నా. నా మాట విను, కారు ఎక్కుతావా? అంటే ఇట్రారా. హలో, ఏంట్రా అమ్మాయిని చేపట్టుకోలాగుతున్నావు? కాలు అయితే కింద పడద్దని చేయి పట్టుకుని లాగుతున్నాను.
ఒంటరిగా ఉన్న ఆడపిల్లను అల్లరి పెడుతున్నావు. ఎవడరా నువ్వు? మావయ్య. నన్ను పట్టుకొని మావయ్య అంటావా? మంత్రి బామర్దిని గర్భం మీద కొడతావా? పోలీసులే కొడతావా? నిన్ను చూస్తే పాలిష్ చేసేవాళ్ళే ఉన్నవరా? ఈ ఏరియాలో నిన్ను మళ్ళీ చూసారా? మళ్ళీ చూడాలా? హలో, బ్లూ క్రాసా? హైవేలో ఒక గజ్జు కుక్క దెబ్బలతో పడుంది, వచ్చి తీసుకెళ్తారా? నాశనం అయిపోతావురా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మా మావయ్య ఉండాలి, చూసారా? నేనేనమ్మా నీ మావయ్యనే. ఏంటి మావయ్య, ఎందుకు షర్ట్ చించుకుని ఇలా మారువేషంలో అయ్యో, రక్తం వస్తుంది. ఎవరైనా కొట్టారా? ఆ వెధవ నన్ను కొట్టిన బాధ కంటే నువ్వేమీ తెలియనట్టు నటిస్తున్నావే, ఈ నొప్పి తట్టుకోలేకపోతున్నాను. సరే సరే, వచ్చి కార్తీ. నా వల్ల బండి తీయడం కుదరదు. వెల్కమ్ సార్. నైస్ మీటింగ్ యూ. నమస్తే జీ. హలో. గుజరాత్ లో ఏ ఊరు? సూరత్ నుంచి వస్తున్నాం. ఎవరి డబ్బు? స్టేట్ ఫైనాన్స్ మినిస్టర్ తక్కడ దాస్ కి డీటెయిల్స్ బోలియే. మంత్రి ఖతార్లో 13,000 కోట్లకి పెట్రోలియం కంపెనీ కొంటున్నారట. అందులో 6,500 వైట్, 6,500 బ్లాక్. బ్లాక్ అమౌంట్ ని అమెరికన్ డాలర్స్ గా మార్చి గుజరాత్ లో ఇచ్చేస్తారు. రాజస్థాన్ దాటి పాకిస్తాన్ బోర్డర్ లో మనం హ్యాండ్ ఓవర్ చేయాలి. ఎన్ని రోజులుంది? అమెరికన్ డాలర్స్ గా కన్వర్ట్ చేయాలి. 1 month పడుతుంది. 100 crores అడ్వాన్స్. చెన్నై, ముంబై, కొలంబో ఏ ఏజెంట్ దగ్గరైనా మార్చుకోవచ్చు. 80 crores కొలంబోలో మార్చుకుంటాను. 20 crores గుజరాత్ లో తీసుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ ద డీల్. శుక్రియా. 2 రోజుల్లోనూ గుజరాత్కి వెళ్ళి ఆ 20 crores కలెక్ట్ చేసుకుని గుజరాత్ నుంచి పాకిస్తాన్ దాకా అందరు ఆఫీసెస్ కి సెటిల్ చేసి పెట్టు. మధ్యలో ఓడేనొచ్చి ఎర్ర వేసాడనుకో, నేనొచ్చి చూసుకుంటా. ఏమిటండి వచ్చి రాగానే ఇలా దిగులుగా కూర్చున్నారు? ఈ సమయంలో కాలర్ ఎగరేసుకుని కూర్చోవద్దు. ఇన్నాళ్ళు అంటే అజ్ఞాతవాసంలో ఉన్నారు. ఇప్పుడు మీ గౌరవం రెట్టింపైంది కదా. మీ మనవడు విజయవాడిని అదరగొట్టి పడేస్తున్నాడు. సాక్షాత్తు వాళ్ళ తండ్రి గారికి తగ్గ కొడుకు. ఇంకా ఒక మెట్టు పైన ఉన్నాడు అనుకోండి. రావణ భిక్షు ఇంటికి 4 హిందీ వాళ్ళు వచ్చారు. అరగంట మాట్లాడి వెళ్ళిపోయారు. ఇన్స్పెక్టర్ రమేష్ ని ఫాలో అవ్వమని చెప్పు. ఓకే సార్. సార్, ఎయిర్పోర్ట్ నుంచి రమేష్ మాట్లాడుతున్నాడు. సార్, వాళ్ళు 3:30 ఫ్లైట్ కి హైదరాబాద్ మీదుగా అహ్మదాబాద్ వెళ్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారు? మార్నింగ్ ఫ్లైట్ కి అహ్మదాబాద్ నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి గన్నవరం వచ్చారు సార్. ఓకే. జయరాజ్ సార్, రావణ భిక్షుకి ఏ నంబర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, ఎవరెవరితో మాట్లాడుతున్నాడో ట్రేస్ చేయడం మొదలెట్టండి. ఓకే సార్. చెప్పు బాబు. రావణ భిక్షు ఎడం కనుబొమ్మ కింద ఉన్న గాయం వాడి బాబు విగ్రహం పెట్టినప్పుడు తీసిన ఫోటోలో లేదు. ఆ రోజు నుంచి కరెక్ట్ గా 12 రోజు ఒక ఫంక్షన్ అటెండ్ అయ్యాడు. ఆ ఫోటోలో ఉంది. హనుమాన్ జంక్షన్ లో ఉన్న అన్ని హాస్పిటల్స్ చెక్ చేయండి. వాడు ట్రీట్మెంట్ తీసుకున్నాడని తెలియాలి. సార్ చెప్పండి సార్. సంఘటన జరిగిన రోజున రావణ భిక్షు కార్లు హనుమాన్ జంక్షన్ నుండి రాజమండ్రికి వెళ్లే రూట్ లో ఉన్న ఫారెస్ట్ చెక్ పోస్ట్ క్రాస్ చేసేయడానికి రికార్డ్స్ ఏమైనా ఉన్నాయేమో చూడండి. ఓకే సార్. అన్నయ్య ఫోన్ చేశాడు. ఆ పోలీసు ట్రాన్స్ఫర్ చేస్తున్నారట. వాడు ఏ ఊరికి వెళ్ళినా సరే అక్కడే మనుషుల్ని పెట్టి లేపేస్తాం. మన మీద ఏ కేసు రాదు. 4 రోజుల్లో వాడు చస్తాడు తమ్ముడు, అంతే. విజయవాడ పోలీస్ అనే ఒక యాప్ క్రియేట్ చేశాం. సిటీలో ఎక్కడ ప్రాబ్లం జరిగినా ఈ యాప్ ని క్లిక్ చేసిన సెకండ్ కల్లా మన కంట్రోల్ రూమ్ కి ఇన్ఫర్మేషన్ వస్తుంది. వచ్చిన నెక్స్ట్ 3 minutes కల్లా మనం అక్కడ ఉంటాం. 3 నిమిషాల్లో మనం ఎలా వెళ్ళగలం సార్? ఒక బటన్ క్లిక్ చేస్తే 5 నిమిషాల్లో ఓలా, ఊబర్, క్యాబ్, ఆటోని వచ్చి వాళ్తున్నప్పుడు 3 నిమిషాలు మనం వెళ్ళామా? సారీ సార్. సార్, మీకు ఫ్యాక్స్ వచ్చింది సార్. ఏంటి విషయం? మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేశారు సార్. ఈ ఊరికి? రాజమండ్రి.